గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము ఒక గ్రేట్ ప్రోడక్ట్స్ గురించి 2 ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అవి ఏంటంటే ఫ్లోయిజ్ అండ్ ఐ షీల్డ్ క్యాప్సూల్స్. ఓకే. సో అవి ఏంటి, దాని గురించి బెనిఫిట్, మొత్తం దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, అసలు దాంట్లో ఏం కలిపింటారు, సో అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోయిజ్. ఫ్లోయిజ్ అనేది చాలా చాలా ఇప్పుడు ఉన్న ఎంతో మందికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట డైలీ. అంటే ఇవన్నీ ఏంటంటే కిడ్నీలకు సంబంధించింది. ఎక్కువ మెయిన్ ఏంటంటే కిడ్నీకి సంబంధించింది. మనం ప్రతిరోజు ఏదైతే ఆహారం తింటామో, ప్రతిరోజు మనం తింటాం కదా, ఎందుకు మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో దానివల్ల అది ఫుడ్ని ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండేది యూరినరీ సిస్టమ్ అంటారు. యూరినరీ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టము, యూరినరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఇట్లా రకరకాల సిస్టమ్లు ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్ ఉంటాయి మన బాడీలో, శరీరంలో. అలాగా యూరినరీ సిస్టమ్ అనేది ఏంటంటే మనం ఏదైతే తింటామో ఆహారం దాన్ని ముక్కలు ముక్కల్లాగా అంటే డివైడ్ చేసి ఒక చిన్నగా చేసి దాని నుంచి ఎనర్జీ తీసుకుంటుంది అనమాట బాడీ. మనకు తింటే ఎనర్జీ వస్తుందా లేదా, శక్తి వస్తుందా లేదా మేడం? వస్తుంది. తింటే శక్తి ఎస్ ఎస్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే మన ఫస్ట్ తిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పొట్టలోకి పోతుంది, స్టమక్లోకి వెళ్తుంది, దాని నుంచి చేసే పని ఉంటుంది కొంచెం. సో అదేం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం పరిగెత్తేటప్పుడు కానీ, మాట్లాడేదానికి కానీ, ప్రతిరోజు మనం డైలీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నామో అది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు రక్త కణాలు కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి. రక్త కణాలే కాదు, టిష్యూస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, ప్రోటీన్ కావాలి మనకు. సో ఇట్లా ప్రతిరోజు మనకు కొన్ని బాడీకి కావాల్సినవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే మనం తీసుకుంటున్నామో ఏదైతే ఎనర్జీ వచ్చిన తర్వాత కొంచెం చెత్త వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫ్యాక్టరీలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు షుగర్ క్యాన్ ఫ్యాక్టరీ అని చూసి తీసుకోండి. మనం షుగర్ క్యాన్ పెడతాం అంటే అదొక ఫుడ్ అనుకోండి. మిషన్ వచ్చేసి మన బాడీ అనుకోండి. పెట్టిన తర్వాత రసం వస్తుంది కదా. చెరుకు పెడితే రసం వస్తుంది, అది మనం తాగుతాం. అది ఎనర్జీ టైప్ అనుకోండి. తర్వాత ఆ చెత్త ఉంటుంది చూడండి, తీసిన తర్వాత అది చెత్తని పడేయాలన్నా అట్నే పెట్టుకోవాలి దాంట్లోనే. మిషన్లోనే చెత్త అట్టే పెట్టుకుంటే ఇంకొకసారి ఫుడ్ పోతుందా, లేదంటే ఏదైనా పని చేస్తుందా మిషన్? పని చేయదు. వేస్ట్ పడేయాల్సింది సార్. వేస్ట్ పడేయాల్సిందే. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఏదైతే ఎంత ఎప్పుడు ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో బాడీకి, శరీరానికి, ఆ వేస్ట్ని పోవడం కూడా ఇంపార్టెంటే. ఎస్ శరీరం నుంచి బయటికి పోవాలి. శరీరం నుంచి బయటికి పోవాలంటే 1 నుంచి కానీ 2 నుంచి కానీ పోతాయి బయటికి. ఓకే. ఇదేంటంటే 1 అంటే బాత్రూమ్ వెళ్తాం కదా, టాయిలెట్కి వెళ్తాం కదా, 1 వాష్రూమ్ అనుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే యూరిన్ అంటారు దాన్ని, యూరిన్ అంటే కూడా చాలామంది తెలుసు. అందుకే యూరినరీ సిస్టమ్ అంటారు. ఏదైతే ఆ యూరిన్ బయటకు వస్తుందో మన నుంచి, ఆ వేస్ట్ అనమాట, వేస్టేజ్ పోతుంది. సో ఆ వేస్టేజ్ దానికోసం మొత్తం ఆ సిస్టమ్ అంతా బాగా పనిచేసే దానికోసం ఇది వాడతారు. దీని గురించి క్లియర్గా చెప్పాలంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట సిస్టమ్ అంతా. పైన కిడ్నీలు ఉంటాయి. మనం మనం ఏదైతే తింటామో అది దాని ఎనర్జీ అంతా ఏమవుతుందంటే సెల్స్లో కలుస్తుంది, రక్తంలో కలుస్తుంది. తినే ఆహారం రక్తానికి కలుస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఆ రక్తాన్ని క్లీన్ చేయాలి. ఏం చేయాలా? క్లీన్ రక్తాన్ని చేయాలి. క్లీన్ చేయాలి. ఆ రక్తాన్ని క్లీన్ చేసే విషయం ఏం చేస్తుంది అంటే కిడ్నీనే చేస్తుంది. హార్ట్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనకు వస్తుంది, మన హార్ట్ ఏం చేస్తుంది అంటే కొంచెము పంపింగ్ చేస్తుంది. హార్ట్ పని ఏంటంటే మోటార్. మన మోటార్ వేసి నీళ్ళు పైకి వస్తాయి కదా, అట్టా హార్ట్ ఏంటంటే దాని పని ఏంటంటే ఒక లోపలికి తీసుకోవడం, కొత్త కొత్త తీసుకోవడం, మళ్ళీ బయటకు వదలడం. అది కూడా ప్యూరిఫై చేస్తుంది కొంచెం వరకు. బట్ అన్ని చోట్లకు పోయేదానికి అది సహాయం చేస్తుంది. కానీ దానికన్నా ఎక్కువ మెయిన్ ఏంటంటే అది పంపింగ్ మెయిన్ ఎక్కువ వాడేది. అంటే నీళ్లు అన్ని చోట్లకి వెళ్తున్నాయా లేదా, అన్ని అన్ని ఇప్పుడు చేయికి రక్తం పోతుందా, కాళ్ళకి రక్తం పోతుందా లేదా, అదంతా దాని పని అది. కానీ కిడ్నీలు ఏం చేస్తాయంటే చాలా ఇంపార్టెంట్. కిడ్నీలు మన మన దాంట్లో చెత్తని క్లీన్ చేస్తారు. చెత్తని బయటికి తీసి అదేం చేస్తుందంటే మనకు ఇంకా పాస్ నుంచి కానీ, బాత్రూమ్ నుంచి కానీ బయటకు పోతాయి. సో అది అనమాట దాని పని, గుర్తుపెట్టుకోండి. ఇది డీటాక్స్ ఫ్యాట్ అంటే న్యాచురల్గా మనం ఏం చేస్తుందంటే ఒక్కోసారి కిడ్నీలలో మెయిన్గా చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇదే. కిడ్నీలు బాగా పనిచేయాలి అంటే బాగా ఇవన్నీ తీసుకున్నాం, కానీ
పని చేయకపోవడానికి కారణం ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒకసారి దప్పి చేస్తా ఉంటుంది మనకు, నీళ్ళు సరిగా తాగినాం, మొక నోరంతా ఎండిపోతుంటుంది, అప్పుడప్పుడు తక్కువ సార్లు యూరిన్కి పోతుంటాం, స్కిన్ పగిలిపోతూ ఉంటుంది, హెడ్ఏక్లు వస్తుంటాయి, గుండె కూడా ఒకసారి గడగడ కొట్టుకుంటాం, మనకి వినపడుతుంటుంది కూడా అట్లా. అంటే ఇవన్నీ ఏంటంటే సరిగ్గా ఎప్పుడైతే మనము వాటర్ సరిగ్గా తీసుకోలేదో, నీళ్ళ శాతం తక్కువైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. డిహైడ్రేషన్ అంటారు. అందుకే డిహైడ్రేషన్ కావద్దు అంటే. డిహైడ్రేషన్ అయినాం అనుకోండి, ఈ ఏదైతే కిడ్నీకి ఫంక్షన్కి ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాటర్ ఎక్కువ కావాలి, కిడ్నీలకి ఏం కావాలంటే వాటర్ ఎక్కువ కావాలి. అందుకే వాటర్ బాగా తాగండి అనేది. వాటర్ తాగకపోతే చాలా రోగాలు వచ్చాయి. వాటర్ తాగకపోతే చెత్త ఏదైతే ఉందో అది ఫ్రీగా పోదు, అది మెయిన్. ఇది చూడండి, ఒకటే మనకు ఇప్పుడు ప్రతి చాట వాటర్ తాకపోయినా కూడా ఏంటంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి. కిడ్నీలు సరిగా పని చేయకపోతే పెయిన్స్ వస్తుంటాయి, చేతుల దగ్గర కూడా నొప్పులు వస్తుంటాయి. ఎందుకు అంటే బ్లాకేజెస్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. బ్లాకేజ్ చెత్త మనకు ఉంది కదా, చెత్త ఎక్కువ స్టార్ట్ అవుతాయి. అందుకే మన నోని కూడా కొంతవరకు బాగా పనిచేస్తుంది అనేది, ఇది క్లీన్ చేస్తా అని చెప్తుంటాం కదా, ఇది నోని వరకు కూడా పనిచేస్తుంటుంది. సో ఇదేంటంటే ఓన్లీ దానికోసమే కనిపెట్టినారు, కిడ్నీల కోసమే కనిపెట్టారు అనమాట, కిడ్నీ బాగా జరగాలని చెప్పేసి. సో రాకపోవడము, ఇంకోటి ఏంటంటే కిడ్నీలలో రాళ్ళు వస్తాయా లేదా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్తారు కదా. సో కిడ్నీలో రాళ్ళు ఉండడానికి ఏమైందంటే, ఎందుకు ఉంటున్నాయి రాళ్ళు, దానికి ఏమైతే కావాలనో అది పనిచేయడానికి అది మనము ఇవ్వడం లేదు. న్యాచురల్గా కొన్ని ఉంటాయి అన్నమాట, అవి ఏంటనేది చెప్తాను. ఈ ఫ్లోయిజ్ అనేది ఏంటంటే ఈ సిరప్, ఇది మనకు టాబ్లెట్లు కాదు కదా, సిరప్. ఈ సిరప్ అనేది డైలీ తాగాలి, అది ఎట్లా ఎంత తాగాలని చెప్తాను. సో ఇది తాగినామంటే ఏమవుతుందంటే మామూలుగా జనరల్గా అది పనిచేసే విధానానికి ఇంకొంచెం బూస్ట్ చేసినట్టు. ఇప్పుడు ఒక మిషన్ ఉంది, బాగా కష్టంగా తిరుగుతుంది, కష్టంగా పనిచేస్తుంది, ఆయిల్ వేస్తే బాగా తిరుగుతుంది లేదా, ఆయిల్ వేస్తే తిరుగుతుంది, బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఇంజిన్ పాతదైనా బాగా తిరుగుతుంది. అదైనా బాగా ఫ్రీ తిరుగుతుంది, ఫ్రీగా తిరుగుతుంది. ఫ్రీగా తిరుగుతుంది. అది అంటే చేసే పని అదే, కాకపోతే ఏమంటే కొంచెం ఫ్రీగా చేయడం కోసం మనకు ఉంటుంది అలాగనుకోండి. ఈ సిరప్ ఏంటంటే అలాగే మనకు మన బాడీలో శరీరానికి కిడ్నీలు పనిచేసే విధానానికి, కిడ్నీలు ఏదైతే పనిచేస్తాయో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దానికోసం మళ్ళీ సపోర్ట్ చేస్తుంది, న్యాచురల్గా సపోర్ట్ చేస్తుంది. ఇదేం టాబ్లెట్లు కాదు, ఏం ఇంజక్షన్లు కాదు, ఏం కాదు, న్యాచురల్గా. సో ఇది వచ్చేసి ఫార్మా ఫోర్స్ ల్యాబ్ అనే వాళ్ళు తయారు చేసినారు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ గోక్రు, శిలాజిత్, పసనభేద, పలస, వరుణ, కులతి, పునర్వనవ, అపర్మగ, ఇట్లా సుమారు 16 నుంచి ఈ మూలికలన్నీ దీంట్లో ఉంటాయన్నమాట, ఒకటి రెండు కాదు, ఇవన్నీ ఉంటాయి మొత్తం. అయితే వీటన్నిటి గురించి ఒక్కటే మెయిన్ థింగ్ ఏంటంటే, చాలా వరకు ఏమేమి చేస్తాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ప్రతిరోజు ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో యాక్టివ్గా పనిచేసేదానికి అడ్డంకులు ఏం లేకోకుండా చేస్తుంటాయి అనమాట. అలాగే ఎప్పుడన్నా మనకు ఏదన్నా ముళ్ళు గుచ్చుకున్నా, ఏదైనా చేసినా, స్కిన్కి ఏదైనా దెబ్బ తగిలినా, అది రెడ్గా అయిపోయి మన క్లాట్ అయ్యి తొందరగా హీల్ అవ్వడానికి కోసం కూడా హెల్ప్ చేస్తుంటాయి అనమాట ఆ మూలికలు ఏవైతే ఉన్నాయో. చెత్త ఏదైతే లోపలికి బాడీలోకి ఎంటర్ అవుతుందో, అది ఆహారంలో తినిన తర్వాత వచ్చే చెత్త ఉంటుంది, అదొకటి. అట్లా కాకుండా మనము మన ఏమంటారు ఇది, ఏదైనా గుచ్చుకోవడం వలనో కట్టవడం వలన కూడా కొంచెం బాడీలోకి చెత్త ఎంటర్ అవుతుంది, దానికి దుమ్ము ఉంటాయి కదా, దానివల్ల వైరస్లు అట్లా కూడా వస్తుంటాయి. సో వాటికి అలాగే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిందా, ఒకవేళ ఫామ్ అవ్వడానికి కూడా ఏదైతే స్టోన్స్ ఉన్నా కూడా ఇది మనకు మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి, రాళ్ళు కూడా కరుగుతాయి అన్నమాట దీని ద్వారా. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి అంటారు కదా, ఊరికి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది, మనం దీన్ని పట్టించుకోకపోతే ఆపరేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. సో అందుకోసమే ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకున్నా ఏం లాభం, ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని క్లియర్ చేయకపోకుండా ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ని మాత్రమే క్రియేట్ చేస్తారు. దాని ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్, సరిగా టైంకి ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు రాళ్ళు ఇవన్నీ ఫస్ట్ నేను చెప్తానండి ఇట్లా వాడాలని, దాని తర్వాత చెప్తాం. 2-3 స్పూన్లు, పెద్దవాళ్ళు అయితే 2-3 స్పూన్లు డైలీ, ఒక 10-15 ml ఒక రోజు, అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అనమాట. ఇది డైరెక్ట్ తాగడమే, ఇదేం నీళ్ళలో కలుపుకొని తాగడం ఇదంతా ఏం లేదు. సిరప్ కదా, కాఫ్ సిరప్ ఎట్లా తాగుతాం, కాఫ్ సిరప్ తాగుతాం కదా, అట్లనే సేమ్ ఇవి సిరప్ డైరెక్ట్ తాగడమే. పిల్లలకైతే ఒక స్పూన్ మాత్రమే 2 సార్లు, పిల్లలు కూడా తాగొచ్చు. 12 years లోపు ఉంటే, 12 years అబోవ్ ఉంటే, 12 సంవత్సరాలు అబోవ్ ఉంటే 2-3 స్పూన్లు తాగొచ్చు ఒకటేసారి. అట్లా కాకుండా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్క స్పూన్ చాలు, టీ స్పూన్
అంతే. ఇది ఫ్రిడ్జ్‌లలో పెట్టకూడదు. ఎండకు బయట పెట్టకూడదు. ఇది ఏం చేస్తారంటే ఒక నీట్‌గా అంటే మరీ కూల్‌గా, మరీ హాట్‌గా లేకోకుండా మనం నార్మల్‌గా పెట్టుకుంటాం కదా! అట్లా గ్లాస్ దాంట్లలోనో అట్లా పెట్టుకోండి. సో, అసలు ఎందుకు మనకు వస్తుంది అంటే, ఇవన్నీ ఎందుకు ప్రాబ్లమ్ వస్తుందంటే, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. ఈ మంచి ఫుడ్ తీసుకోకోకుండా ఎట్లా పడితే ఏది పడితే అది తింటుంటారు బయట మనం జనరల్‌గా. అంటే ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు. అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అట్లా తింటే పర్లేదు. కానీ కొంతమంది ఏందంటే రోజు తింటుంటారు బయట. రోజు బయట తింటుంటే ఆయిల్స్ వల్ల, ఇది వల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేయడం ఆపేస్తాయి. దానికి ఇంగా కష్టం ఉంటది. లోడ్ ఎక్కువైతది దానికి. బరువు ఎక్కువైతది కిడ్నీలు పనిచేయాలంటే. ఆ కిడ్నీలు బరువు అవ్వడంతో అది సరిగ్గా పనిచేయక రాళ్ళు ఏర్పడి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంగ పెయిన్స్ ఇవన్నీ ఇంగ. నిద్ర సరిగ్గా రాకపోవడం అంతా తలకాయ నొప్పులని అవన్నీ. అంటే ఒకటే మెయిన్ ఏందంటే, మనం ఏదైతే వాటర్ తాగడం, నిద్రపోవడం కరెక్ట్‌గా చేసుకోవాల. ఇప్పుడు 6కి మనం లేయాలా? 6కి మనకు మీటింగ్ ఉంటది. అంటే 5:30 కన్నా లేస్తాం. 5:30కి లేయాలంటే రాత్రి 10:30 కనో, 10కో పనుకోండి. వీలైతే మధ్యాహ్నం కావాలంటే ఒక గంట రెస్ట్ తీసుకోండి. ఇబ్బందేం లేదు. తిన్నాక ఒక గంట సేపు ఉండి తర్వాత ఫీల్డ్‌కెళ్ళండి మళ్ళా కావాలంటే. ఓకే. ఒక కొంచెం గ్యాప్ అనేది మన హెల్త్ మీద మనం కొంచెం చేసుకోవాలి. హెల్త్ బాగుంటేనే మనం వర్క్ కూడా చేయగలుగుతాం. అది గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఇదనమాట విషయము. ఫ్లో ఈజ్ అనేది ఇదేదైతే ఫ్లో ఈజ్ ఉందో, ఇది ప్రతి ఒక్కరు కంపల్సరీ తీసుకోవాలా. ఇప్పుడున్న ఫుడ్డు వల్ల చాలా మందికి కిడ్నీల వల్ల ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లమ్ చిన్న పిల్లల నుంచి. సో, అట్లా కాకోకుండా మన కిడ్నీలు కాపాడుకోవాలంటే ఇదే. ఓకే. కాబట్టి ఈరోజు అదనమాట విషయం. నెక్స్ట్ ఐ షీల్డ్. ఐ షీల్డ్. ఈ క్యాప్సూల్స్ వచ్చేసి ఇది క్యాప్సూల్స్ టాబ్లెట్‌లలా ఉంటాయి. మన కంటికి ఒక షీల్డ్ మాదిరనమాట. ఏంది సార్ కంటికి గూడా షీల్డ్ కావాలనా అని అనుకోవచ్చు. కావాలా. ఎందుకు కావాలో తెలుసా? చూపిస్తాను చూడండి. దేనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంటే, కంటికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫోన్‌లు చూస్తుంటాం మనం. ఫోన్‌లు చూస్తుంటాం. చానా ఇక రేడియేషన్ వస్తా ఉంటది కళ్ళల్లో. అవునా గదా! తర్వాత ఎండకెళ్తుంటాం. ఎండకు తిరుగుతుంటాం. ఎండకులో యూవీ రేస్ అంటారు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏంటంటే, కంటిని డైరెక్ట్‌గా కొడితే కొంచెం డ్యామేజ్ జరుగుతా ఉంటది లోపల. మనకు కనపడదది. డ్యామేజ్ జరుగుతా ఉంటది. అలాగే ఇంకొన్ని ఫ్రీ రాడికల్స్ అంటారు. అది మీకు పదం అర్థం కాకపోయినా ఒకటే ఏం చెప్తానంటే, మనం ఏదైనా లోపల చిన్న చిన్న ఏజింగ్‌వి చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. దాన్ని డ్యామేజ్ చేస్తా ఉంటాయి. దాన్ని డ్యామేజ్ చేస్తా ఉంటాయన్నమాట. కొంచెం వైరస్ లాగా అనుకోండి. సింపుల్ వైరస్ లాగా. కానీ అదేం పెద్ద పాకదు. రోజు అది చేస్తుంటది. మన ఏందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటది. మన ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. అంటే మన రోగనిరోధక శక్తి అంటారు కదా! అది ఏం చేస్తదంటే మళ్ళా దాన్ని క్లీన్ చేస్తా ఉంటది. మళ్ళా దాన్ని ఫైట్ చేస్తా ఉంటదనమాట. రోజు జరుగుతా ఉంటది మన బాడీలో. ప్రతి క్షణం జరుగుతానే ఉంటది ఇవన్నీ. ఇట్లా మనం ఫోన్‌లు చూడడం వల్లనో, ఇట్లా బయట నుంచి వచ్చే ఎండనో, దుమ్ము వల్లనో, ఇలా చాలా వాటి వల్ల ఏం చేస్తదంటే కంటి లోపల గుడ్డు ఉంటది కదా! నల్ల గుడ్డు లోపల వెనకాల ఒకటి ఉంటదనమాట. మీకు పైన ఏదైతే కనపడుతుందో అది లెన్స్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక సన్ గ్లాసెస్ ఉంటాయి కదా మనకు. మనం బయటకి పోతే సన్ గ్లాసులు పెట్టుకుంటాం చూడండి. సన్ గ్లాసెస్ అయితే గ్లాస్ ఉంటాదో అట్లా లెన్స్ అంటారు వాటిని. ఆ గ్లాసే ఏదైతే ఉందో పైన అంతా లేయర్ అంతా గ్లాసే. సన్న లేయర్ ఉంటది. ఆ సన్న లేయర్‌ని దాటి లోపల పక్క కొంచెం డ్యామేజ్ జరుగుతా ఉంటది. ఆ లైట్ వల్ల. లైట్ వల్ల జరుగుతది. ఫోన్ లైట్ గావచ్చు, ఎండ లైట్ వల్ల గూడా గావచ్చు. డైరెక్ట్‌గా అందుకే సూర్యుడిని చూడకూడదు ఎక్కువ సేపు. ఊరికే అంటే పొద్దున పూట చూడడం వేరు. హ్మ్. మిట్ట మధ్యాహ్నం ఆడ వాచిపోతుంటే కళ్ళలో పైన చూస్తుంటారు. ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి కంటిని. సో, అలా రావడం వల్ల ఇట్లా కొంచెం కొంచెం ఏర్పడడం వల్ల కొంచెం ఏమైద్దంటే పొరలు ఏర్పడుతుంటాయి. కంటిలో కంటిలో పొర వస్తది చూడండి. చూపు తగ్గిపోవడము, బ్లర్‌గా కనరాడము, ఎట్లా పడితే అట్లా అంటే సరిగ్గా చదవలేకపోవడము, కన్‌ఫ్యూజన్ వస్తుంటది. ఇక్కడుండారా అని కూడా కన్‌ఫ్యూజన్ వస్తుంటది. ఇట్లా స్ట్రెస్ వస్తది. తలకాయ నొప్పొస్తది. ఇలాగా వస్తుందని చెప్పేసి ఆహ్, అమెరికాలో ఇంగా పెద్ద పెద్ద ఇంగా చాలా చోట్ల విదేశాలలో ఒక స్టడీస్ ఏర్పరిచారనమాట. ఏఆర్‌ఈడీ అని ఉంటది స్టడీ. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కంటి వల్ల వచ్చే డిసీజెస్ కంటి వల్ల ఏమేమి రోగాలొస్తాయి? ఎందుకొస్తుంది? దేనివల్ల తక్కువడం వల్ల వస్తుంది? అవన్నీ వాళ్ళు చేసి ఏం కనిపెట్టినారంటే, లుటీనా ఈ పక్కన ఉంది గదా! లెఫ్ట్ సైడ్‌లో లుటీనా, జియాక్సన్ అని 2 ఉంటాయంట కాంపౌండ్స్. 2 పదార్థాలనుకోండి. ఈ పదార్థాల వల్ల ఇవి తగ్గిపోవడం వల్లనే ఇది కంటి చూపు తగ్గిపోవడము, పొరలు ఏర్పడడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవి బాగా ఉంటే మన కంటికి బాగా వస్తాయి.
నేచర్ నుంచి వచ్చే ప్రొటెక్షన్ అనమాట ఇవి. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనకి ఏం కావాలి కంటికి అంటే ఈ 6 ఒకటి ఈ షీల్డ్ అనమాట. ఇది కంటికి ఒక షీల్డ్. మనకు అన్నిటికన్నా గొప్పది ఏంటంటే చాలా మంది అంటుంటారు కదా, కళ్ళు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంటే కదా, పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. కళ్ళు లేకపోతే చాలా కష్టం. ఎవరు ఏ కలరు ఏంటి అంత అసలు ఎక్కడ వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి, కళ్ళు లేకపోతే వేరే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అవునా? దాన్ని నెగ్లెక్ట్ చేయకోకుండా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంటే. అదే ఏదో సర్వేంద్రనం నయనం ప్రధానం అంటారు చూడండి. అన్ని పార్ట్స్లలో అన్ని దాంట్లలో కళ్ళు చాలా గొప్పవి అని. ఎందుకంటే ఇంత పెద్దదాన్ని చూడగలుగుతున్నాయంటే చాలా చాలా గ్రేట్ అనమాట. సో అందుకోసమే దీన్ని కాపాడుకునే బాధ్యత మంది. ఎవరు వాళ్ళ బాధ్యత, లేదంటే మనమే ఇబ్బంది పడతాం. సో అట్లా విటమిన్ ఏ, విటమిన్ ఈ, జింక్, కాపర్, విటమిన్ సి, బిల్బర్ ఎక్స్ట్రాక్ట్, ల్యూటిన్, ఇట్లా ఒక 8 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం వల్ల ఇవన్నీ మన ఐ షీల్డ్ క్యాప్సూల్స్లో ఉంటాయి. ఇవన్నీ ఈ విటమిన్స్, ఈ రెండు పదార్థాలు చెప్పాయి కదా, కంటికి షీల్డ్ లాగా ఏర్పడుతుంది. అలాగా ఇవన్నీ కావాలా. సో ఒకటి ఇప్పుడు విటమిన్ ఏ అనుకోండి, మన రాత్రి పూట కనపడుతుంటుంది చూడండి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే రే చీకటి అంటారు, అంటే రాత్రి పూట కనపడదు. ఇలాగ పొద్దున పూట మాత్రమే లైట్ ఉంటేనే కనిపిస్తుంది. కానీ రాత్రిపూట మనకు ప్రతిదీ బాగా కనిపిస్తుంటుంది. అలా కనపడాలంటే విటమిన్ ఏ ఉండాలి. ఎప్పుడైతే రే చీకటి వచ్చిందంటే విటమిన్ ఏ తక్కువైంది అని అర్థం. అర్థమైంది? ఇప్పుడు అర్థమవుతుంది కదా, విటమిన్ ఏ తక్కువ అవుతుంది, దానివల్ల మనకు రే చీకటి వస్తుంది, కనపడదు రాత్రిపూట్లో. కనపడాలంటే విటమిన్ ఏ ఉండాలి. ఇంకోటి ఏంటంటే విటమిన్ సి, విటమిన్ ఈ, కంటికి ఏదైనా వైరస్లు రాకోకుండా, దానికి ఏదైనా బ్యాక్టీరియా కంటి మీద ప్రభావం చూపించుకోకుండా విటమిన్ సి, విటమిన్ ఈ కాపాడతాయి. అలాగే జింక్ ఉంటుంది. ఏదైతే కంటి మనం చూస్తాం కదా, కనపడేది అంటే ఇది బ్యాగ్ ఉంది, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ కరెక్ట్ కనబడుతుందా లేదా, లెటర్లు కరెక్ట్ కనబడుతున్నాయా లేదా, దూరం నుంచి చూస్తున్నా కనబడుతుందా లేదా, మనుషులు కనబడుతున్నారా లేదా, ముఖాలు క్లారిటీ కనబడుతున్నాయా లేదా, ఇవన్నీ రెటినల్ ఫంక్షన్స్. అంటే కంటికి చూపు వల్ల వచ్చే ఏదైతే క్లారిటీ అంటారో, క్లారిటీగా కనబడే దానికోసము జింక్ కావాలా. సో అట్లా బిల్బెరీ ఏంటంటే మనకు హెల్త్ కోసం, అది పెరిగే కొద్దీ పోయే కొద్దీ దాన్ని క్షీణించిపోకుండా కాపాడుతుంటారు. దాన్ని ఆరోగ్యంగా ఉంచేదానికోసం కాపాడుతుంటారు. దానికి కావాల్సిన పోషకాలని అదే అనమాట, హెల్తీగా ఉండడం కోసం. మనం ఫుడ్ ఎట్లా తీసుకుంటాం, శరీరానికి ఐకి కూడా ఫుడ్ కావాలి. సో ఇవన్నీ కావాలి. అందుకే ఎప్పుడు మన కంపెనీలో ఉండే హోమా ఐషీల్ క్యాప్సూల్ వాడామంటే డైలీ ఒకటి వాడాలి. డైలీ 90 వస్తాయి, డైలీ ఒకటి వాడండి. 100% మనకి ఏదైతే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కంటి చూపు తక్కువ అవుతుందో, ఈ కంటి చూపు ఎప్పుడైతే కొన్ని లేవో, మనం కొంచెం దీర్ఘంగా చూసేటప్పుడు ఏమైతుందంటే కళ్ళు స్ట్రెస్ వస్తుందా లేదా, ఎక్కువసేపు మనం కంటి చూస్తే కూడా స్ట్రెస్ వస్తుంది. అట్లా స్ట్రెస్ రాకోకుండా కూడా మనకు కొంచెం మేలవుతుంది. అంటే సేపు చూస్తే చాలు, వీళ్ళకు సేపు చూస్తే కూడా మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది కూడా కంప్లైంట్ చెప్తున్నారు అనమాట. సో అలాగా ఇవన్నీ ప్రాబ్లమ్స్, కంటి చూపుకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ దీనివల్ల వెళ్ళిపోతాయి. కాబట్టి హ్యాపీగా ఇవన్నీ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఇదనమాట దీని గురించి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి.